హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశలు కాదు, మినప్పప్పు నానబెట్టి కడిగి రుబ్బాల్సిన పని అస్సలు లేదండి. ఎక్కువగా శ్రమ అనేది లేకుండా అప్పటికప్పుడే సుజీ రవ్వతో కళాయి దోశలు అనేవి వేసుకోవచ్చు. అలాగే చట్నీ కూడా చేసి చూపించబోతున్నాను. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు నిండా సూజీ రవ్వ తీసుకోండి. ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ రవ్వను తీసుకుని అదే కప్పుతో అదే క్వాంటిటీలో పెరుగు తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి సూజీ రవ్వ మొత్తం వేసేసుకుని అలాగే కప్పు పెరుగు కూడా వేసుకోండి. తగినన్ని వాటర్ పోసుకుని బ్యాటర్ని ఇలా బాగా కలుపుకోండి. రవ్వ పెరుగు కూడా బాగా కలిసేంత వరకు కలుపుకుని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మరీ జారుగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోండి. దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ పొడి బియ్యపిండి వేసుకోండి. బియ్యపిండి కూడా రవ్వతో పాటు పెరుగుతో పాటు బాగా కలపండి. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత బ్యాటర్ అనేది కొంచెం మెత్తగా ఉంది కదా, పలుచగా ఉంది. 10 నిమిషాలు పక్కన పెట్టినట్లయితే సుజీ రవ్వ వాటర్ని పెరుగుని బాగా పీల్చుకొని నానుతుంది. 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఈ లోపుగా దోశల్లోకి చట్నీ చేసుకుందాం. 1/2 కేజీ టొమాటోలు తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి బౌల్లోకి తీసుకోండి. అలాగే మీ ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొత్తిమీరను శుభ్రం చేసుకుని కడిగి తీసుకోండి. కాడలతో సహా తీసుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చిని వేసేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించండి. ఆయిల్లో పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యి ఇలా మగ్గి సాఫ్ట్గా వస్తాయి. ఇంతవరకు కూడా మగ్గించి వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి తీసుకున్నట్లయితే పచ్చిమిర్చి అనేవి త్వరగా చల్లారుతాయి. చల్లారిన తర్వాత చూద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి వేరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోలన్నీ కూడా అలా వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ గల్లుప్పు వేసుకుని 2 చింతపండు రెబ్బలు కూడా తీసుకుని వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర అండి, కాడలతో సహా వేసేసుకోండి. కొంచెం కొత్తిమీరను పక్కన పెట్టుకుని కొంచెం కొత్తిమీర అంతా కూడా అలా టొమాటోలో వేసుకుని బాగా మగ్గించండి. వీటిని మూత పెట్టి మగ్గించినట్లయితే టొమాటో అంతా బాగా సాఫ్ట్గా వస్తుంది. టొమాటోలో నుంచి వాటర్ అనేవి బాగా రిలీజ్ అయ్యి ఇలా ముద్దలాగా ఎగిరి దగ్గర పడేంత వరకు మగ్గించండి. ఇలా ఉడికించినట్లయితే టొమాటోలోంచి వాటర్ అనేవి బాగా రిలీజ్ అయ్యి చిక్కబడుతుంది. సాల్ట్ వేసాం కదా, బాగా మగ్గుతాయి. బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని దీనిని వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండా బరకగానే గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత టొమాటో ముక్కలు కూడా బాగా మగ్గి చల్లారాయి కదా, వాటిని కూడా అలా మిక్సీ జార్లోకి వేసుకుని మూత పెట్టుకుని బాగా గ్రైండ్ చేయండి. ఇలా బాగా గ్రైండ్ అయిన తర్వాత పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి ముక్కలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి. ఇవి కూడా బాగా చిటపటలాడిన తర్వాత పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ అంతా కూడా అలా పోపులో కలిపేసుకోండి. ఇప్పుడు చట్నీని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే చాలకపోతే యాడ్ చేసుకోండి. ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఈ చట్నీ అనేది దోశలకు, ఇడ్లీకి చాలా చాలా బాగుంటుంది. దోశలకి కాదండి, బ్రేక్ఫాస్ట్ కన్నా రైస్కి ఇంకా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఇలా చేసి చూడండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రవ్వని చూద్దాం. దానిలోకి
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, సొరకాయ తురుము, కరివేపాకు, కొత్తిమీర తీసుకోండి. అలాగే కొన్ని క్యాప్సికమ్ ముక్కలు కూడా తీసుకోండి. క్యాప్సికమ్ కూడా ఉంటే వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 4-5 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కొంచెంగా జీలకర్ర, కొంచెంగా సాల్ట్ వేసుకుని బాగా బరకగా గ్రైండ్ చేయండి. ఇలా బరకగా గ్రైండ్ అయిన మిశ్రమం అంతా కూడా ముందుగా నానబెట్టుకున్న సూజీ రవ్వలోకి వేసేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోండి. అలాగే ఆనపకాయ తురుము కూడా వేసుకోండి. సొరకాయ అంటాం కదా, దానిని కూడా అలా ఒక అరకప్పు తురుము వేసుకోండి. అలాగే క్యారెట్ తురుము, కరివేపాకులు కూడా వేసుకోండి. ఈ సొరకాయ అనేది, క్యారెట్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. చిన్నపిల్లలకి ఇలా దోశల్లో వేసి పెట్టామంటే వారికి తెలియకుండా తినిపించవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోండి. అలాగే అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకుని అవి కూడా అలా పిండిలో వేసేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో సుజీ రవ్వలో బాగా కలిసేంత వరకు కలుపుకుని అవసరానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. బ్యాటర్ అనేది మరీ జారుగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఇలా మీడియంగా కలుపుకోండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కలపండి. పిండిని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ చాలకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒకసారి బాగా గరిటెతో కలపండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. దోశకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తర్వాత పిండిని గరిటెతో తీసుకొని అలా కొంచెం మందంగానే దోశలాగా వేసుకోండి. మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా వేసుకున్నట్లయితేనే ఈ దోశకి టేస్ట్ అనేది చాలా తెలుస్తుందండి. మనం వెజిటబుల్స్ అన్నీ వేసాం కదా, ఇలా మందంగా ఉన్న దోశను తింటేనే ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని దోశ పైన కూడా 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకోండి. మూత పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించండి. బాగా ఉడికిన తర్వాత పైకి టర్న్ చేసుకుని 2 వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఇలా ఎర్రగా దోశ కాలిన తర్వాత కళాయిలో నుంచి తీసేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో కళాయిలో వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకుని పిండిని సరిపడా వేసుకుని ఇలా మరీ ఎక్కువగా పలుచగా స్ప్రెడ్ చేయకుండా కొంచెం మందంగానే లావుగా వచ్చేట్లే వేసుకోండి. ఇలా మూత పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మగ్గించుకున్నట్లయితేనే లోపల వరకు కూడా బాగా మగ్గుతుంది. ఇంకా రెడీ అయిపోయండి సుజీ రవ్వతో కళాయి దోశలు. చాలా చాలా టేస్టీగా హెల్తీగా ఉండే దోశలు. ఇడ్లీ దోశలకి రుబ్బుకున్న పిండి లేనప్పుడు అప్పటికప్పుడే ఇలా కప్పు సుజీ రవ్వతో, కప్పు పెరుగుతో చాలా టేస్టీగా దోశలు అనేవి ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి. బ్రేక్ఫాస్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.